కొంచెం దిగొచ్చి మాట్లాడితే నెత్తి మీదకి ఎక్కుతావా? 10 సెకండ్లు చాలు నిన్ను భయపెట్టడానికి. అయ్యో 10 సెకండ్లు అయిపోయింది సార్. రోజు యముణ్ణి భుజాల మీద వేసుకుని తిరిగేవాడు ముందు భయం గురించి మాట్లాడకండి సార్. నాకు పిచ్చగా నవ్వు వస్తుంది. అన్నట్టు ఎవడైనా కులం అనేది లేదు అంటే వాడిదే కులం అని ఆరాలు తీయడం వదిలేయండి. అన్నా ఒట్టి ఇవన్నా. హలో, వేపగుంట రూట్లో ఒక ఆటో వస్తూ ఉంది. గోపాలపట్నం నుంచి ఒక లారీ ఫాస్ట్ గా వచ్చింది. చూస్తుండగానే అది ఆటోని గుద్దేసింది. అప్పడంలా ముక్కలైపోయింది. పాపం లోపల ఒక అమ్మాయి ఉంది. దెబ్బలు పెద్దగా ఏం తగలేదుగా? లేదు లేదు, అక్కడ ఉన్నోళ్ళు వచ్చి పైకి లాగారు. జాగ్రత్త. నిన్ను 10 సెకండ్లలో, ఒకే సెకండ్లో భయపెట్టనా? ఆ అమ్మాయికి మాటలు రావు, పాపం మూగది. తొందరపడకుండా కథ విను. తను నీ పెళ్ళామని తెలియగానే ఒక మీసాలోడు ఓ పెద్ద కత్తి తీసుకొచ్చి కడుపులో పొడి చేశాడమ్మా. నగలింగం నీ పెళ్ళం ఇక్కడ రోడ్డు మీద అనాథగా పడుంది. నువ్వు అంబులెన్స్ డ్రైవర్వే కదా, లేట్ చేసి ఒక్కో క్షణం ప్రాణానికి ఆపదా తెలీదు. నిప్పు కులము ఒకటి, తాకితే కాలుతుంది.
కాలేదు కదా? ఏం అవ్వదు, ఎందుకంటే నా అంబులెన్స్లో వచ్చిన వాళ్ళకి ఎప్పుడు ఏం అవ్వదు. ఇంతవరకు ఎవరికి ఏం అవ్వలేదు. మీరు కూడా అంటుంటారు కదా, నేను చాలా లక్కీ అని అంటారు కదా. మీరేం మాట్లాడరే? అక్క నన్ను పిలిచిందా? తనకి అది సైన్ లాంగ్వేజ్ నేనే. అంబులెన్స్ లో తీసుకొచ్చేటప్పుడే ప్రాణం పోయింది బాబు. ఓ 5 నిమిషాల ముందు తీసుకొచ్చుంటే కాపాడుండొచ్చు. ఐఎమ్ సారీ బాబు. కార్చిచ్చే రగిలి కాల్చేస్తూ ఉంటే గరికైనా మిగిలేనా అయ్యో, క్రూరంగా ప్రాణం బలి అవుతూ ఉంటే మౌనంగా నిలిచానే అయ్యో, దైవం జాలి చూపలేదే, ఈ ఘోరం ఆపలేదే, గొంతు చించి అరవాలన్నా అయ్యో పాపం నోరేలేదే. అయ్యో ఇంతే నా లోకం, లేదు ఏ నీతి న్యాయం, ప్రాణాలెన్నో కాపాడాను, నా ప్రాణాన్నే కోల్పోయాను, దారి కనిపించలేదే, ఆ, కాలం కరుణించలేదే, నా ఆశలన్నీ అడే ఆశలై చీకట్లు ముసిరే, మచ్చట్టు లేని నా చందమామ మట్టిలో కలిసే, బలి అయినాదే ప్రాణం, ఎప్పుడు తీరేనో శోకం, ఎప్పుడు తీరేనో శోకం, ఇక ఎప్పుడు తీరేనో శోకం. A1 ముద్దాయి అయిన తిలక్ వర్మ తన భార్య జెనిఫర్ కి రాజాతో అక్రమ సంబంధం ఉన్న కారణంగా 14/1/2005 రాత్రి సుమారు 11 గంటలకి ఇద్దరిని కత్తితో పొడిచి హత్య చేసి అతనే హాస్పిటల్లో చేర్చి నాటకమాడింది. తగిన ఆధారాలతో నిరూపణ అయినందువల్ల ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం తిలక్ వర్మకి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పునిస్తోంది. అతను కాపాడినతన్ని అతనే చంపాడని, అతని భార్యని చంపి ఆ నిందను అతని మీద మోపారు. ఇవన్నీ చాలవన్నట్టు ఇప్పుడు అతను మళ్ళీ హత్యలు చేశాడంటున్నారా? ఇప్పుడు చెప్పండి, హంతకుడా? అప్పుడు వాడు హత్య చేయకపోయి ఉండొచ్చు. ఇప్పుడు జరిగిన హత్యలని వాడే చేశాడు. అది మనం వెళ్ళి దారిని తలుచుకుంటే నాకు అన్న వైన్ షాపే గుర్తుకొస్తుంది.